అలా కష్టాన్ని కూడా సుఖంగా మార్చుకోవచ్చు. ఇంకో మాట, అలా మార్చాలంటే ఎలా ప్రవర్తించాలో, ఎలా మనస్సుకు మనం శిక్షణ ఇవ్వాలో వ్యాసుడు భారతంలో అశ్వమేధ పర్వంలో చెబుతాడు. సవ్యో విద్వాన్ సహవాసం చ వివాసం చైవ పశ్యతి, యో విద్వాన్ సహవాసం చ వివాసం చైవ పశ్యతి, తథైవైకత్వనానాత్వే సదుఃఖాత్ ప్రతిముచ్యతే. తథైవైకత్వనానాత్వే సదుఃఖాత్ ప్రతిముచ్యతే. యో విద్వాన్ సహవాసం చ వివాసం చైవ పశ్యతి. ఎవరితోనో మనసు కలిసి సహవాసం చేస్తున్నాం, భార్యాభర్తలే అనుకోండి, పిల్లలు, కుటుంబం, సహవాసం. ఈ సహవాసం చేసేటప్పుడే వియోగం కూడా ఉంటుందనే విషయం మనస్సులో పెట్టుకోవాలి. అశుభం కాదది. మనం ఏమాత్రం అసలు ఆ వియోగం, అమంగళం అనే దాన్ని నోట రానియం, ఎవరి నోటన వస్తే ఖండిస్తా. అలా చెయ్యక్కర్లేదు, రానివ్వండి, పర్వాలేదు. ఎంతసేపు సుఖాలే అంటే జీవితంలో ఉండవండి. ఎంతమందితో, ఎంత భార్యను ఎంత ప్రేమించినా, భర్తను ఎంత ప్రేమించినా, వీరిద్దరూ పిల్లల్ని ఎంత ప్రేమించినా ఇది ఉండే బంధం కాదు. ఇది మనమైనా ముందెళ్ళిపోతాం, పెద్దాళ్ళైనా ముందెళ్ళిపోతారు, ఎంత ప్రేమించినా వెళ్ళిపోతారు అని ముందే తెలుసుంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాం. ఒక అందమైన వస్తువు ఉంది, అది మన పక్కింటి వాళ్ళు ఎవరో వెడుతూ, ఏమండి మాకు ఈ వస్తువు, పోనీ నగ అనుకుందాం, మేము బ్యాంకులో పెట్టే సమయం లేదండి, మాకు మీరు చాలా కావలసిన వాళ్ళు కదా, కాస్త ఉండనేయండి, 3 రోజులు మేము వెళ్ళొస్తాం, ఇంట్లో ఉంటే ఎవరు లేరు కదా, మనం తీసుకున్నామండి, దాన్ని బీరువాలో దాచాం. ఆ నగ చాలా గొప్పది కావచ్చు, చాలా అందంగా ఉండొచ్చు, దాన్ని చూసినప్పుడు ముచ్చటైనా మనకి వెంటనే ఏమనిపిస్తుంది, ఇది మంది కాదు కదా, ఇది మంది కాదు కదా, దాని ఊరికే కాపాడతాం, వాళ్ళకి ఇచ్చేస్తాం. మానవ సంబంధాలు కూడా అంతే అన్నాడు వ్యాసుడు. ఇవాళ ఉంటుంది, రేపేం విషయం మనం చెప్పలేము. యో విద్వాన్ సహవాసం చ వివాసం చైవ పశ్యతి. కలిసి ఉండడాన్ని కూడా విడిగా ఉండడం కింద భావించినట్టయితే ఎప్పటికీ జీవితంలో చింతే ఉండదు. ఈ బంధం పట్ల నా బాధ్యత ఏమిటో అది చేస్తా, దీన్ని ఇంత పావుకోవలసిన అవసరం లేదు, పూసుకోవలసిన అవసరం లేదు. కామాటం అంటారు గోదావరి జిల్లాలో, అంత కామాటం పనేం లేదు. ఇక్కడ చేయవలసిన పని ఏదో చేయడమే. మనవరాలకో మనవడికో మనం ఏదైనా చేయాలి, మంచిది, వాళ్ళ పుట్టినరోజుకో బహుమతి ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడండి, 4 పద్యాలు నేర్పండి, అయిపోయింది అంతే. ఇక్కడ మా మనవడిని 100 కోట్లు ఆస్తిస్తే కానీ నాకు తృప్తి లేదండి, వీడికి రోగం ఖాయం, 100 కోట్లు ఎలా ఉన్నా సరే. నీ మనవడికి 100 కోట్లు ఇవ్వడం పని నీకేమిటయా? దేశంలో అందరూ ఇచ్చారు అలాగా. అహంకారం, ఇందులో పెద్ద సూర్యవంశం చంద్రవంశం లాగా. ముందు ఈ మాట వల్ల మనవడి సంగతి ఎలా ఉన్నా కొడుకు చెడిపోతాడు. మా నాన్న ఇస్తాడు కదా 100 కోట్లను వీడు సంపాదించడం మానేసాడు, అయిపోయింది. ఎందుకు అంత ఇదే బంధం చెబుతున్నది. యోగ విద్వాన్ సహవాసం చ వివాసం చైవ పశ్యతి. విద్వాంసుడైన వాడు, జ్ఞాని అయిన వాడు ఎలా ఉంటాడంటే గ్రంథాలు చదవడం ద్వారా సహవాసాన్ని కూడా, అంటే సంయోగాన్ని కూడా వియోగంగానే భావిస్తాడు. ఆ మంచిది, వీళ్ళ కలిసి ఉన్నాయో రేపేమిటో, వీళ్ళ ఇక్కడ ఉన్నాం పండగ చేసు రేపేమిటో. ఈ వైరాగ్యం ఎప్పుడు మనస్సులో ఉండాలి, బయటికి ప్రకటించకూడదు, కొంపలు అంటుకుపోతాయి. శుభ్రంగా భార్యతో కూర్చుని హాయిగా కాఫీ తాగుతూ, రేపు నువ్వు పోతావో నేను పోతా, ఇదికి అమంగళం మాట, శుభ్రంగా కాఫీ తాగకుండా శుభ్రంగా తాగాయి, బాగా శాశ్వతంగా ఇదే కాఫీ నువ్వు నేను కూడా స్వర్గంలో తాగుతామని చెప్పి గొడవలేదు. అంటే సంసారం అంటే పెద్ద డ్రామా ఏం లేదు ఇక్కడ. సంసారంలో సత్యభాషణ ముఖ్యం కాదు, సరస భాషణ ముఖ్యం. మా మిత్రుడు ఒకడు ఉన్నాడు బాబా, ఆయన నాకు రైల్లో కలిశాడు, నాతో పాటు ఇంటర్మీడియట్ ఏదో చదువుకున్నాడు. 5-6 ఏళ్ల క్రితం రైల్లో కలిశాడు. కలిసి ఏమన్నాడంటే, నువ్వు గొప్ప ఆధ్యాత్మిక వేత్తవు కదా, నాకు ఏదైనా భార్య పోయింది అతనికి, ఏదో బాధపడుతున్నాడు, నేను ఏదో చెబుతున్నాను, నాకు తెలిసింది ఏదో నేను చెబుతాను దానికి. చెబుతుంటే అన్నాడు, అది కాదు, నువ్వు నాకు ఉపాయం చెప్పాలి, నువ్వు గొప్ప పౌరాణిక ప్రవచనకర్త. ఏమిట్రా అబ్బాయి నీకేం కావాలన్నా, నేను పోయిన తర్వాత మా ఆవిడ నేను కలిసి వైకుంఠంలో ఇద్దరూ సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి అన్నాడు ఆయన. దీనికి నేనేం చెప్పగలను, నాకు అప్పటికి ఇప్పటికి కూడా అర్థం కాల. వాడు మళ్ళీ ఎప్పుడైనా రైల్లో కనపడితే నాకు పిచ్చి వస్తుంది. ఇంకా నువ్వు చెప్పాలంటాడు, నేనేం చెప్పను, ఇప్పుడు నేను వైకుంఠానికి వెళ్ళాక తెలుసుకోవాల్సిన విషయం ఇది. అసలు అక్కడ వ్రతాలు ఉన్నాయా, దాని టికెట్ ఎంత, ఇది ఎక్కడ గోలా అంటే ఏంటి, వదలలేకపోతున్నాం బంధాన్ని. ఇంతకీ ఈ పెద్ద మనిషి మా మిత్రుడు మీ మిత్రుడు కదా, బతుకుండగా భార్యనంతా ప్రేమించడం మనకు అనుమానమే. ఇవన్నీ ఈ డ్యాన్స్ అంతా ఇక్కడ బతుకుండగా ఏడిపించుకు తినే రకాలే ఇలా మాట్లాడతాం. మళ్ళీ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చొని వ్రతం చేయడం ఎందుకు, ఆవిడకి ఇష్టమో కాదో అది వదిలేరాదు ఆ విషయం.
దంపతులు ఇద్దరు వ్రతం చేస్తూ ఉంటే పాపం ఏదో కోరుకుంటారు సత్యనారాయణ వ్రతంలో ఇప్పుడు అరటిపండు పెట్టి అక్కడ కోరుకోమంటారు, కోరుకుంటే కోరిక తీరుతుంది కోరుకుంటారు. అయిపోయిన తర్వాత భార్యని భర్త అడిగాడు, ఏం కోరుకున్నావు అన్నట్ట. వచ్చే జన్మలోనైనా మంచి భర్త రావాలని కోరుకున్నాను అంది. అయిందా? పడుతోంది, ఇక్కడ చస్తుంది ఆవిడ. అందుకని సత్యనారాయణ వ్రతంలో వచ్చే జన్మలో నైనా, ఈ నయనాలో ఉంది మొత్తం అంతాను, ఈ జన్మకింతే. ఎందుకు వచ్చిన గోల ఇది? మళ్ళీ ఇక్కడ వదిలింది ఏదో వదలకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈయన ఆవిడ కూర్చుని వ్రతం చేయాలి. అదేనికి విష్ణుమూర్తి పురోహితుడిగా ఉండాలి, ఆయన కర్మ కాలిందా? ఇంత చేస్తే వ్రతం చేస్తే కలిసి వచ్చేది ఏమిటి? ఈ కర్మకాండ మీద పెంచుకుంటామండి దృష్టి అంతా. జ్ఞానకాండ మనకు అసలు ఎక్కదు. అదే అద్వైత జ్ఞానం, అధ్యాత్మ జ్ఞానం పొందగలిగితే వ్రతాలు, పూజలు, అభిషేకాలు అన్నీ మన మనస్సులోనే అంతరాత్మక అభిషేకం చేసుకుంటూ మహత్తరమైన ధ్యానం చేయొచ్చునండి. అభ్యంతరమేం లేదు, అభ్యంతరమేం లేదు. ఇంట్లోనే అభ్యాసం చేయొచ్చు. ఆత్మకి అభిషేకం. మీరు ఏ వస్తువులతో పని లేదు, అసలు వస్తువులతో చేసే పని అంతా చివరికి ఆ స్థితి పొందడానికి, ఆ స్థితి పొందడానికి. చిన్నపిల్లలకి లెక్కలు నేర్పేటప్పుడు ఈ వస్తువులు, పూసలు వాటితో నేర్పుతారు. బీఎస్సీకి వచ్చాక కూడా పూసల దండ పట్టుకుంటే గోమ్మె కొడతారు. నీకు బుద్ధి లేదు, ఎందుకు నేర్పి చిన్నప్పుడు ఎందుకు పూసలతో నేర్పారు. నువ్వు బీఎస్సీకి వచ్చాక లెక్కలు కట్టుకోవాలి కానీ పూసలు తెస్తావేటి ఇక్కడ. అప్పుడు కూడా పూసల పలక కూడా పట్టుకెళ్ళి బీఎస్సీలో నేను లెక్కలు చేస్తాను. బుద్ధి ఉందా లేదా? ఎక్కడ చదివామంట. కర్మకాండ ప్రాథమిక దశ దయచేసి గమనించండి. కర్మకాండ వల్ల ఎప్పుడూ మోక్షం రాదు, జ్ఞానకాండ వల్లే వస్తుంది ఖచ్చితంగా. జ్ఞానం వల్ల జ్ఞానాదేవతు కైవల్యం. ఈ కర్మ, ఈ చేస్తున్న పూజ కానీ, కర్మ అంటే పూజా వ్రతం అనుకోకండి. మన ఉద్యోగం, మన వ్యవసాయం, మన వ్యాపారం, మన సంసారం ఇవన్నీ కర్మకాండ కిందకే వస్తాయి. కర్మకాండ అనగానే ఎంతసేపు వ్రతాలు, పూజ కాదండి, మనం రోజు చేసే పని. నేను చెప్పడం, మీరు వినడం, ఇది కూడా ఒక కర్మే. దీని ఉద్దేశ్యం ఏమిటి? నా ఉద్దేశ్యం ఏమిటి? మీ ఉద్దేశం ఏమిటి? 4 మంచి మాటలు వినడం. నా ఉద్దేశం ఏమిటి? జ్ఞానవంతుల్ని, చైతన్యవంతుల్ని చేయడం. ఇంకేం లేదండి. ఈ ఉద్దేశం మంచిది అయినప్పుడు అది నెరవేరుతుంది. ఉద్దేశంలో ఉన్న తేడా ఉంటే ఏది ఉంటే అదే నెరవేరుతుంది. అందుకని వ్యాసుడు చెబుతున్నాడు, కలిసి ఉన్నప్పుడే, సహవాసం అప్పుడే వివాసం కూడా ఉంటుందని భావిస్తే మీకు అంత దుఃఖం ఉండదు. పైకి దీనికో లెక్క ఉంది రామాయణంలో. సీతను కోల్పోయినటువంటి రాముడు భార్యను కోల్పోయిన సుగ్రీవుణ్ణి చేరాడు. ఆయన భార్యను కోల్పోయాడు కదా, రుమ. వాలి బలవంతంగా లాక్కెళ్ళాడు. ఈయన భార్యను సరే రావణాసురుడు బలవంతంగా, ఇద్దరిది ఒకటే దుఃఖం. రాముడు పొర్లి దుఃఖిస్తున్నాడు. సుగ్రీవుడు అంత ఏడవట్ల, శుభ్రంగా 3 పూట్ల ఫిల్టర్ కాఫీ తాగేసి కూర్చుంటున్నాడు. ఎప్పుడైనా గుర్తొస్తే మాత్రం మా రుమ ఫిల్టర్ కాఫీ, ఇంకా ఈ ఫిల్టర్ కాఫీ గొడవ ఎంతసేపు. ఈ రుమ ఎందుకంటే ఫిల్టర్ కాఫీకి ఏదో వాడు గొడవ వాడిది. అంతకుమించి రాముడికి ఆశ్చర్యమైంది. సీతాదేవి కనపడక నేను ఎంత బాధపడుతుంటే సుగ్రీవుడు అదే దుఃఖంలో ఉన్నాడు కదా, ఆయన ఎందుకు దుఃఖపడ్డం లేదని సుగ్రీవుడిని అడిగాడు. అంటే సుగ్రీవుడు చెప్పాడు, రామా చదువుకుని ఉంటావు కదా, నీకు ఈ విషయం తెలియదని నాకు తెలుసునయ్యా. స్మృత్వా వియోగజం దుఃఖం త్యజస్నేహం ప్రియే జనే అతిస్నేహ పరిష్వంగాత్ వర్తిరార్ద్రాపి దహ్యతే. వాల్మీకి రామాయణంలో కిష్కింధకాండలో ఉంటుంది. ఏ బంధంతోనైనా సరే మనకి వియోగం తప్పదు అని మనిషి గ్రహిస్తే మొదటి నుంచే జాగ్రత్తగా ఉంటాడు అన్నాడు. అది సుగ్రీవుడు మాట. ఇప్పుడు సుగ్రీవుడిని అజ్ఞాని అంటే అలాగే ఆయన జ్ఞానం ఆయనకుంది. స్మృత్వా వియోగజం దుఃఖం త్యజస్నేహం ప్రియజనే. ఎంత ఇష్టమైన మనిషి మీదైనా సరే ఎప్పుడో అప్పుడు విడిచిపెట్టక తప్పదు. వాళ్ళందరూ బాగున్నా నా ప్రాణాలు పోవడం తప్పదు. అందరినీ విడిచిపెట్టాల్సిందే కదా, ఎవరు కూడా వస్తారు. దానికి సిద్ధంగా ఉంటే త్యజస్నేహం ప్రియజనే. ముందు నుంచి ఆ అనుబంధం తగ్గించుకో క్రమంగా. బాల్యంలో పిల్లల్ని 10 ఏళ్ల వరకు దేవుళ్ళ చూడాలి, 10 దాటాక 20 ఏళ్ల వరకు సేవకుళ్ళ చూడాలి. 20 దాటిన తర్వాత చాలామందికి నచ్చదు, కానీ నాకు నచ్చని మాటలు చెప్పడమే అలవాటు. నేనేం చేయను, నా జాతకం అటువంటిది. ఏది సత్యమో అది చెప్పి తీరాలి. 10 ఏళ్ల వరకు దేవుళ్ళ చూడాలి, అన్ని సేవలు మనమే చేయాలి. 20 ఏళ్ల వరకు సేవకుళ్ళ వాడి చేత చేయించుకోవాలి. చేయొద్దు ఇంకా, 10 ఏళ్ళు దాటే చేసుకోమనాలి. వాడు పుస్తకాలు వాడు సర్దుకోవాలి, వాడు బూట్లు వాడు తుడుచుకోవాలి, తల్లిదండ్రులు ఉండదు అక్కడ, అలవాటు చేయాలి. 20 దాటే పుత్రం మిత్రవదాచరేత్. స్నేహితుల్లా భావించు, కొడుకులాగా కూతురులాగా భావించు. స్నేహితుడు అంటే స్నేహం వల్ల మనం ఎలా ఉంటాయండి? స్నేహితుడికి ఏదైనా తప్పుదారి పట్టాడు అనుకో, మనం ఉపదేశం చేస్తాం, చెబుతాం. వినలేదనుకో సంతవాడు అంతేనండి అని వదిలేస్తాం, అంతే వదిలేయి. ఇంకా దానికోసం పట్టుబట్టక మారాలి కుదరదు. ఎప్పటి నుంచో వశిష్ఠాదులు అందరూ బోధిస్తున్నారు, ప్రపంచం మారట్లేదు, నువ్వేం మారుతావు ఇక్కడ, వదిలేయి.
ఈ వదిలేయడం కూడా గొప్ప విషయం. ఇది పట్టుకోవడం ఎంత గొప్ప విషయం, వదిలేయడం దీన్ని పట్టుకోవడాన్ని ప్రవృత్తి అంటారు, వదిలేయడాన్ని నివృత్తి అంటారు. ఆ నివృత్తికి సిద్ధంగా ఉండి పట్టుకోవాలి ఏదైనా సరే. ఒట్టిదని ఎరుంగుము కానీ పట్టుకొనుము అని గృహస్థాశ్రమం గురించి రాస్తూ పద్యం రాశారు. ఒట్టిదని ఎరుంగుము, ఇది పెద్ద మాయ, కానీ పట్టుకో, ఎందుకంటే పట్టుకోవాలి కాబట్టి, ఎందుకంటే వదిలేయడానికి సిద్ధంగా ఉండి పట్టుకోవాలి, అప్పుడు బాగుంటుంది. అదే చెబుతున్నాడు ఇక్కడ. స్మృత్వా వియోగజం దుఃఖం తేజస్నేహం ప్రియ. దానికి ఉదాహరణ కూడా చెప్పాడు సుగ్రీవుడు. అతిస్నేహ పరిశ్రంగాత్ వర్తిర ఆర్ద్రాపి దక్ష్యతే. నువ్వు ఒక ఒత్తి ఉందండి, దీపం వెలిగించే ఒత్తి, అది నూనెలో నానాలి కదా, నూనెలో నానింది అనుకోండి, అంతకుముందు నీటిలో పడింది అనుకోండి ఒత్తి పొరపాటుని, బాగా నీటిలో తడిసిపోయిన ఒత్తి అయినా సరే మీరు మళ్ళీ నూనెలో అంతకంటే ఎక్కువగా దాన్ని నానబెడితే అది మండుతుంది. నూనె అణువులు నీటి అణువులు దాన్ని వదిలేసి నూనె అణువులు దాన్ని పట్టుకునేటంతగా నానబెట్టాలి. స్నేహం అంటే అతి స్నేహం, అంటే స్నేహం అంటే సంస్కృతంలో నూనె అని అర్థం ఉంది, అందుకని అతి స్నేహం అనే పదం వాడాడు. ఈ అతి స్నేహం ఎక్కువగా నూనెలో ముంచడం కారణంగా అంతకుముందు నీటిలో మునిగిన ఒత్తైనా సరే వెలుగుతుందయ్యా, నువ్వు నూనెలో ఎక్కువసేపు ముంచితే. ఈ అతి స్నేహం పెట్టుకున్నామంటే ఒత్తిలాగే మన జీవితం కూడా కాలిపోవడం ఖాయం రామచంద్ర అని చెప్పాడు. రామాయణంలో రాముడు ఒక్కడే కాదండి, చాలామంది జ్ఞానులు ఉన్నారు, సుగ్రీవుడు కూడా గొప్ప జ్ఞాని, హనుమంతుడు అంతర్నీ మించిన జ్ఞాని. అది ఇక్కడ చెబుతున్నాడు. సహవాసం వివాసం రెండు వివాసంతోనే ఉంటే తథైవైకత్వ నానాత్వే స దుఃఖాత్ ప్రతిముచ్యతే. మనకి ఒక్కరికి దుఃఖం వస్తే మనం బాధపడుతూ ఉంటాం, అదే దుఃఖం అందరికీ వస్తే బాధపడవండి. కరెంటు పోవడమే ఉదాహరణ. మన ఇంట్లో పోతే ఏమిటో, మన ఇంట్లో సరిగ్గా వైరింగ్ లేదు అంటూ ఉంటాం. మన పక్కింట్లో కూడా పోయిందా, అయితే ఏదో జరిగే ఉంటుంది. జంగారెడ్డి కూడా అంతా కరెంటు పోయిందని కానీ అంటాం మనం, గొడవలేదు. దుఃఖం ఎప్పుడు డైల్యూట్, ద్రవీకరణ కావాలంటే అనేకత్వం, అందరిలో కలిపి. ఇప్పుడు బ్రహ్మాండమైన యుద్ధం జరుగుతోంది అమెరికా వాళ్ళకి, ఇరాన్ వాళ్ళకి. ఎంతమంది ఇన్ని వేల మంది చనిపోయారో అందరికీ తెలుసు. మనం ఏమైనా కన్నీళ్ళు గరిచామా, సంతాప సభ ఏమైనా పెట్టామా, కనీసం ఆలోచించామా? పేపర్ చూసి ఈడెవడరా ట్రంప్ గాడు అనుకున్నాం అంతే. ఇక్కడ అంతకంటే లేదు. ఇక్కడ ఈడెవడ ఒకటే మడతపోయింది. ఇది మన గోదావరి భాషలో ఈడెవడ అన్నా అంతే, అయిపోయింది మనకు అంతే. కానీ ఇరాన్లో ఉన్న వాళ్ళకి నన్ను మన్నింతురుగాక, ఒకే ఒక్క బాంబుతో చచ్చిపోయిన 185 బాలికలకి, 185 మంది తల్లిదండ్రులకి అది ఘోర నరకం కదండి. మన పిల్లలందులో ఉండుంటే అమంగళం ప్రతిహతమొగ్గాక, మన పిల్లలందులో ఉండుంటే రేపు మన దేశానికే అటువంటి యుద్ధం వస్తే అమంగళం ప్రతిహతమొగ్గాక. కానీ రాదని ఏమైనా ఉందా? పాకిస్తాన్ వాడితో కింద ఏడాది చేయలేదా 4 రోజుల పాటు? వాడు తిక్క మనిషి కాదా? సామూహికమైపోయేసరికి దుఃఖం తగ్గిపోతుంది. ఎప్పుడూ దుఃఖాన్ని మనం అనుభవించకుండా ఉండాలి. ఇది మామూలే అన్నిళ్లలో జరుగుతూనే ఉంటుంది, మామూలే అనుకుంటే దుఃఖం ఉండదండి. అది చెబుతున్నాడు వ్యాసుడు అశ్వమేధ పర్వంలో. తథైవైకత్వ నానాత్వే స దుఃఖాత్ ప్రతిముచ్యతే. ఇది నీ ఒక్కడిదే కాదు, అందరికీ ఇంతే అని గ్రహించగలిగితే నీకు దుఃఖం ఉండదు. అందరిళ్లలో జరుగుతూనే ఉన్నాయండి ఇలాంటివి, మామూలు ఏం చేస్తాం, అప్పుడు దుఃఖం తగ్గిపోతుంది. లేకపోతే ఇలాంటిది కాన్మకాలు ఇంకో వారం రోజులకి ఇంకోటి జరిగింది అనుకోండి, నా ఒక్కళ్ళకే జరుగుతున్నాయి ఏమిటో, మళ్ళీ 3 నెలలుగా వరుసగా జరుగుతుంది, ఇంకొచ్చేస్తే మొత్తం యావత్ జాతక చక్రాలు వచ్చేస్తాయి, మొత్తం క్షేత్రాలు తీర్థాలు సమస్తం వచ్చేస్తాయి. నేను ఏం చేసినా అవ్వట్లేదు. మొన్నెవరో నాకు 4 నెలల క్రితం ఫోన్ చేసి అడిగారు, సాయంత్రం ఫోన్ చేసి, నేను ఈ మధ్య ఏమి అనుకున్నా అవ్వడం లేదండి, ఏం చేయమంటారు అన్నాడు. అనుకోవడం మానే అన్నీ అవుతాయి అన్నాను నేను. అనుకున్నవన్నీ కృష్ణ పరమాత్మకు అవ్వలేదండి. ఆయన రాయబారానికి వెళ్ళేటప్పుడు రాయబారం జరిగితే బాగుండని అనుకున్నాడు. పోనీ కర్ణుడైనా కనీసం ఒప్పుకుని వస్తే రెండూ విఫలమైనాయి. ఆయన బెంగట్టుకుని అన్నం మానేలేదే, సారథ్యం చేశాడు. కానీ మనం అనుకున్నవన్నీ ఎందుకు అయిపోవాలని, మనం అంత గొప్పవాళ్ళవా? అవవు అనుకున్నామని జరగవు అన్నీ, పాత సినిమా పాట. అనుకోలేది నాగవు కొన్ని, జరిగేదంతా మంచికని అనుకోవడమే మనిషి పని అన్నాడు ఆయన. అయిపోయే జీవితం. దానికి ఎందుకంత ఇదైపోవాలి ఖచ్చితంగా. అలాగా అజ్ఞానం నుంచి బయటపడి జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తే సుఖదుఖాల సమన్వయం చాలా తేలిగ్గా చేయగలమండి. విధిని తిరస్కరించడి నవీన యుగం ఇది మంచిదే. చాలామంది హేతువాదులు, నాస్తికులు రకరకాల నేర్పేశారండి జనానికి. విధి లేదు, బ్రహ్మదేవుడు లేడు, ఏం లేదు, దేవుడు లేడు, నీ జీవితం నువ్వే నిజమే, కానీ విధి ఉంది, బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఏది ఎంత శాతం ఉందో చెబుతా పక్కాగా.
మన జీవితంలో 60% మన మనస్థితి మీద ఆధారపడింది. మనస్థితి, పరిస్థితి, గ్రహస్థితి 3 ఉంటాయి ఎప్పుడు. మన ఉపస్థితికి ఈ 3 కారణాలు. 1 మన మనస్థితి, 2 చుట్టూ పరిస్థితి, 3 ఆకాశంలో గ్రహస్థితి. 3 ఉంటాయి. 60% నీ మనస్థితి మీదే ఆధారపడి ఉంటుంది. నీ మనస్సు నువ్వు సరిగ్గా చూసుకుంటే జీవితం బాగానే ఉంటుంది. ఎవరింట్లో ఉండే వస్తువులన్నీ మన ఇంట్లో ఉండక్కల్లా అనుకుంటే మనస్సు బాగానే ఉంటుంది, జీవితం బాగానే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఉంది, మన ఇంట్లో లేదు. అయ్యగానే ఈఎంఐ మొదలైంది ఇక్కడ. ఎందుకంటే ఈఎంఐ డబ్బులుంటే వస్తువు కొనుక్కుంటాం, లేదా మానేస్తామండి. ఈఎంఐ ఎందుకు పెడుతున్నారు అసలు? చూడగానే వస్తువు నచ్చింది, నొక్కవు, నీ ఇంటికి వచ్చింది, పీక నొక్కుతుంది, అది వచ్చి ఎందుకంత నొక్కాలి? ఆ వస్తువు లేకపోతే ఏమైంది? లేనప్పుడు మనం సుఖంగా లేమా? తెచ్చిపెట్టుకుంటున్నాం తద్దినాలండి. ఈ ఈఎంఐల భారం ఇవాళ చాలామంది ఉద్యోగులకి జీతంలో 10%, 25% కాదమ్మా, 60% దాటింది. 40% కూడా లేదు. ₹1,00,000 సంపాదించిన 40,000 కూడా లేవు ఇంట్లో. 60,000 ఈఎంఐలే. ఇంకా ఈ 40,000లో ఎన్నింటికి ఈఎంఐలు తయారవుతాయో. ఇప్పుడు మన జీవితాన్ని మనం శాసిస్తున్నామా? అష్టమి నాడు పుట్టాడు, నవమి నాడు పుట్టాడు, అవి శాసిస్తాడు లేదండి. మనం ఈ అప్పులు చేయడానికి మన బుద్ధి కారణం, పూర్వజన్మ కర్మ కారణం కాదు. అన్నింటికి తోసేయద్దు. ఇక్కడ నాకు అప్పులు చేయాలనే బుద్ధి పుడుతోందంటే పూర్వజన్మలో ఏదో అంత సీన్ లేదు నీ జీవితానికి. ఇక్కడ నిన్ను చెప్పించాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఆ పూర్వజన్మ ఏమిటో నేను చెబుతా. ఏది పూర్వజన్మ కారణమో, ఏది ఆకాశంలో గ్రహస్థితి కారణమో, ఏది మన మనస్థితి కారణమో మన గ్రంథాల్లో చాలా స్పష్టంగా ఉందండి. మోస్ట్ లాజికల్ రిలీజియన్ ఇన్ ది హోల్ వరల్డ్ ఈజ్ హిందూ రిలీజియన్ ఓన్లీ. అనుమానమే లేదు అందులో. దానికి తర్కం ఉంది. వ్యాసభారతం చదివితే అన్నీ తెలుస్తాయి. ఏది 60% మన మనస్థితి. అప్పులు చేయకూడదు, డబ్బులు ఉంటేనే వస్తువు కొనాలి లేదా కొనద్దు అని మనం నిర్ణయించుకుంటే ఈఎంఐ సమస్య లేదు, మన విముక్తులు అయినట్టే. ఆ నిర్ణయం మన చేతుల్లో ఉందా, ఫోన్ చేతుల్లో ఉందా? ఫోన్ మన చేతుల్లో ఉంది. నిర్ణయం ఫోన్ చేతుల్లో లేదేమో, మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మనం మార్చుకోవాల్సింది మన బుద్ధిని. మార్చుకోలేము. ఎందుకని? మనం మా తోడళ్ళు ఇంటికి వెళ్ళి చూసా, అక్కడ పెద్ద సోఫా సెట్ ఉంది, చైనా నుంచి తెప్పించట. అదో జబ్బు మొదలైంది ఈ మధ్యన. పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుని వస్తువులు, చివరికి ఈ పులి, స్టీల్ పులి ఎందుకో తెలియదు. స్టీల్ పులి అది ఎంత? 2 లక్షలు. ఇంట్లోనేమో పిల్లిలా ఉన్నాడు ఈ పెద్ద మనిషికి, స్టీల్ పులి కావాలా? అది కూడా చైనా. నా దేశం మొత్తం మీద పులే దొరకదండి. ఇక్కడ వడ్రమేస్తులు వాళ్ళెవరూ మనకి సరిపోరు. ఇక్కడ చైనా నుంచి సామాను, చైనా నుంచి సోఫాలు, చైనా నుంచి డైనింగ్ టేబుల్. వాడు బాగుపడుతున్నాడు, మనం చెడిపోతున్నామమ్మా. ఆ కొనే వస్తువులన్నీ ఇండియాలో కొనండి. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. స్వదేశీ, స్వభాష, స్వభూష ఈ 3 లేకుండా దేశం బాగుంటుందండి. చివరికి బండరాళ్ళు, ఇంత ఎత్తు బండరాళ్ళు అవి తెచ్చి పార్కులో పెట్టుకుంటున్నారు ఇంటి ముందు. బండరాళ్ళు కూడా చైనా నుంచి. బండరాళ్ళు చైనాలో ఎందుకండి? ప్రతి వాడి చేతిలో ఓ రాయి ఉంటుంది. ఇక్కడ బండరాళ్ళు చైనా కావాలా? గొప్ప. ఇప్పుడు ఈ బుద్ధి మనదా, జాతకందా? దీనికి గ్రహస్థితి కారణమా, లేకపోతే ఇంకో చుట్టూ పరిస్థితి కారణమా? మన మనస్థితే కారణం అండి. చుట్టూ పరిస్థితి కొంత కారణం. ఎందుకని? మన తోడళ్ళ ఇంట్లో ఉన్నాయి ఇవన్నీ మనకు కావాలి. నన్ను మన్నింతులు కాక ఆ తోడళ్ళకి క్యాన్సర్ ఉంది, నీకు కావాలా? మరే ఈ బండరాలు కావాలా? వాడు ఐశ్వర్యం, వాడు క్యాన్సర్ నీకు అక్కలా. ఎదుటి వాళ్ళకున్న సుఖాలన్నీ మనకు కావాలి, వాళ్ళ దుఃఖాలు మనకు అక్కల. అది ఎలా కుదురుతుందండి? సుఖ దుఃఖాలు 2 ఒకటే. అందుకని విధిని తిరస్కరించడం అంత తేలికైన విషయం కాదు. 60% మన మనస్థితి అయితే, ఆ పైన 25% చుట్టూ పరిస్థితి. కొన్ని మనం అనుకున్నా మనం చేయలేము. ఎందుకంటే ఇవాళ తెలుగులో చదివించాలని చాలామందికి ఇక్కడ మా మాటల వల్ల అనిపించవచ్చు. ఏది బడేది చెప్పండి? తెలుగు మీడియం స్కూల్ ఏదమ్మా, ఎక్కడుంది? ఇదే చుట్టూ పరిస్థితి, మన కర్మ. కొంతమందికి అనిపించవచ్చు. మేము చెబుతూ ఉంటే ఈ మధ్య అనిపించేమండి, మీరు తరచు తెలుగు అంటారు, మాకు చదివించాలని ఉంది, బళ్ళేది. ఇప్పుడు నేను పెడితే కొంపలు అంటుకుపోతాయి. ఇదివరకే 2 ఎకరాలు అమ్మేసాం కాలేజీ పెట్టి. బడి సంపాదించుకుందుకు 10 ఏళ్ళు పట్టింది. లేదండి, ఇది చుట్టూ పరిస్థితి. దాన్ని మనం మార్చలేం. అందుకని ఏం చేయాలి? ఉన్న ఇంగ్లీష్ మీడియం బడిలోనే బాబు తెలుగు కూడా బాగా శ్రద్ధగా చెప్పండి, తెలుగు మాస్టర్ని మిగిలిన మాస్టర్లతో సమానంగా గౌరవించండి అని మనమే కోరాలి, మనమే గౌరవించాలి. అదే మార్పుకు లెక్క.
మీరు ఇంగ్లీష్ మీడియమే చదివించండి. సాయంత్రం వదిలిపెట్టే ముందు 4:30 నుంచి 5లోగా వేమన పద్యాలు, సుమతీ పద్యాలు కాస్త చెప్పించండి. ఊరికే వల్లె వేయించండి, కోరండి. దానికోసం కావాలంటే ఇంకో నెలకు 500 ఎక్కువ కట్టండి అమ్మా, నష్టమేం లేదు. జాతి బాగుపడుతుంది, జాతి బాగుపడుతుంది నేను చెబుతున్నా. ఇంగ్లీష్ మీడియమే నడవనండి, తెలుగు పద్యాలు నేర్పమానండి. అర్థాలు కూడా చెప్పొద్దు, తప్పులు చెబుతారు, లేనిపోను గొడవ ఎందుకు వచ్చింది. ముందు పద్యం నేర్పమానండి, బాగుపడతాడు కదా. కనీసం 10 సార్లు ఒక పద్యం చదివాక వాడు బాగుపడ్డా. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచుమోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ అని పద్యం 10 సార్లు చదివిన పిల్లాడు వాడికి ఎప్పుడైనా డబ్బా వాగుడు వాగాలనిపిస్తే వెంటనే ఈ పద్యం గుర్తురాదా? అవతల వాడు కూడా యూట్యూబ్లో వాగాడు అనుకోండి, మన గురించి మనం వాగాలా? వాడు వెధవ, మనం వెధవ అవుతామా? వాడి నోట్లో నోరెట్టి అమేధ్యం మీద మనం రాయేస్తామా? వక్కొని వదిలేయాలి ఆ విషయాన్ని. మనం వాగుతున్నామంటే చిన్నప్పుడు చదువుకున్న పద్యం ఏమైంది? అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను. వాడు ఏదో యూట్యూబ్లో ఫేమస్ అవ్వడం కోసం పెద్దవాడిని తిడితే మనం అవుతాం కదా అని అవుతాడు, వేస్తాడు రాయి. వాడంతా వాడు పెద్దవాడు కాలేడు, మన తిట్టుకుని వాడు పెద్దవాడు అవుతాడు. వాడి కర్మల రాసి పెట్టింది, లెట్ హిమ్ గో. మనకు ఆ కర్మ లేదు. మన పరిజ్ఞానంతో, మన పాండిత్యంతో, మన నిజాయితీతో, మన దేశభక్తితో, మన దైవభక్తితో మనం పెద్దవాళ్ళం అవుతాం. అభ్యంతరం ఏం లేదు ఇక్కడ. మన శౌర్యం మనకుంది. ఎవరినో తిట్టి ఎవరినో పొగిడి పెద్దవాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు మనకి. బలహీనులు చేసే పని ఇది. అప్పుడు ఈ పద్యం గుర్తురాదా? మానేయడా? పద్యాలు నేర్పాలి. అదే చుట్టూ పరిస్థితిని మనం మార్చచ్చు, ఉన్నంతలోనే మార్చచ్చు. అయ్యా మీరు ఇంగ్లీషే చెప్పండి. ఇంకో మాట చెబుతున్నానండి, బళ్ళో ఇంగ్లీష్ తప్పనిసరి కదమ్మా. మీరందరూ ఒక ప్రతిజ్ఞ చేసుకుని అంతరాత్మ దగ్గర ఇంట్లో తెలుగు తప్పనిసరి చేయండి అమ్మా. తెలుగు భాష నిలబడుతుంది, తెలుగు భాష నిలబడుతుంది. ఇంట్లో తెలుగే మాట్లాడాలి, ఇంట్లో తెలుగే ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడితే వేరే రూమ్ అంటాం ఎందుకురా, గదిరా. బాత్రూమ్ అంటాం ఎందుకురా, నీళ్ళ గదిరా. కిచెన్ అంటాం ఎందుకురా, వంట గదిరా అని నేర్పండి. దానికేమి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు ఎవరో అభ్యంతరం చెప్పరే. ఆ మాస్టర్ ఎవరో మన ఇంటికి వచ్చి గొడవ పెట్టలేదే. ఒక మాట అంటారు, ఇంట్లోనూ బయట కూడా ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ అంత అవసరం లేదండి. ఇంగ్లీష్ మనకి కేవలం శాస్త్రాలు అధ్యయనం చేయడానికి ఇంగ్లీష్ అవసరమైతే కావచ్చు, కానీ ఇంటా బయట నువ్వు నేను మాట్లాడుకోవడానికి ఇంగ్లీష్ ఎందుకయ్యా పని లేక? మన మాతృభాష ఏమైంది? ఈ మాత్రం మార్పు చేయలేమా? చుట్టూ పరిస్థితి ఉంటుంది, దాన్ని మనం మార్చచ్చు కొంతవరకు, కొంత మార్చలేము. ఇక గ్రహస్థితి అతిలోక రహస్యం చెబుతా, దాన్ని మనం మార్చలేము. దాన్ని మార్చగలిగిన వాడు శ్రీమన్నారాయణమూర్తి ఒక్కడే. ఆయనకి నమస్కారం చేయడమే మనం, అంతే. గ్రహస్థితి బాగోలేదంటే నమస్కారం, మేమేం చేయాలి? నమస్సులో కేశవ, నారాయణ, మాధవ, గోవింద అని ఏదో ఒక భగవన్నామాన్ని స్మరిస్తుంటే యావత్తు గ్రహస్థితిని మార్చగలిగినటువంటి శక్తికి లలిత పరా భట్టారికి ఉందమ్మా, అనుమానం ఏమీ లేదు. జీవితాలన్నీ మారతాయి. ఏదో ఒక దైవస్మరణ చేయండి. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఏదైనా పర్వాలేదు. కానీ దాన్ని మనం మార్చలేం. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పాండవులు లక్క ఇంట్లోంచి తప్పించుకున్నాక 6 నెలల పాటు ఏకచక్రపురంలో భిక్షాటన చేస్తారు, రహస్యంగా ఉంటారు. వాళ్ళు అక్కడ ఉన్నట్టు కూడా ఎవరికీ తెలియదు. ఈ రహస్యంగా బతకడానికి వాళ్ళక గ్రహస్థితి కారణం తప్పితే వాళ్ళ మనస్థితి కారణం కాదు, పరిస్థితి కారణం కాదు. లక్క ఇంట్లో కాలిపోవడానికి పరిస్థితి కారణం. దుర్యోధనుడు అంటించాడు, మనిషిని పెట్టి అంటించాడు ప్రత్యేకం. అది పరిస్థితి కారణం, వాళ్ళ మనస్థితి కాదు. కానీ లక్క ఇంట్లో తప్పించుకున్నాక ఏకచక్రపురంలో 6 నెలలు రహస్యంగా ఉండడానికి వాళ్ళ మనస్థితి కారణం కాదు. వాళ్ళు ఏం కోరుకోలేదు. చుట్టూ పరిస్థితి కారణం కాదు. వాళ్ళు వెళ్ళిపోయి హాయిగా బతకచ్చు, ఇబ్బంది లేదు. గ్రహస్థితి కారణం. అది ఆశ్చర్యకరం. సరిగ్గా నన్నయ్య భట్టు ఆది పర్వంలో రాస్తాడు, మహానుభావుడు, ఎంత జ్యోతిష్శాస్త్రజ్ఞుడు. భాద్రపద మాసం మొదలు పాల్గొన మాసం వరకు సరిగ్గా సంవత్సరంలో చివరి 6, సెకండ్ హాఫ్, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం ఫస్ట్ హాఫ్. ఆ భాద్రపద ఆశ్వీజం, కార్తీకం, పుష్యం, మార్గశిరం, మాఘం, పాల్గొనం సెకండ్ హాఫ్. భాద్రపద మాసం మొదలు పాల్గొన మాసం వరకు 4 నక్షత్రాలు మీకు కనపడవు. మీరు ఎంత ప్రయత్నించినా కనపడవు. 1 మఖ, 2 స్వాతి, 3 ఉత్తర పల్గొని, 4 అశ్విని. ఈ 4 కనపడవు. ఎందుకని? సూర్యుడికి దగ్గరగా ఉంటాయి. ఆ క్రమంలో చేరే క్రమంలో సూర్యుడి దగ్గరికి చేరతాయి, కొంచెం దగ్గరికి. సూర్యుడి దగ్గర ఉన్న నక్షత్రాలు ఏం కనపడతాయి? అవి పాల్గొన మాసం నాటికి విడిపోయి మళ్ళీ సూర్యుడికి దూరంగా వస్తాయి, కాబట్టి కనపడతాయి. ఈ 4 నక్షత్రాలు అదృశ్యం కావడానికి, పాండవులు అదృశ్యంగా బతకడానికి కారణం ఉంది మిత్రమా. ధర్మరాజు నక్షత్రం మఖ, భీముడు నక్షత్రం స్వాతి, అర్జునుడు నక్షత్రం ఉత్తర ఫల్గుని, నకుల సహదేవుల నక్షత్రాలు అశ్విని నక్షత్రాలు. ఇది భారతీయ జ్యోతిష్ శాస్త్రం.
షట్శాస్త్రాల్లో అదొకటండి, నమస్కారం చేయదగిన శాస్త్రం కాదని ఎలా అంటామండి? దాన్ని దెబ్బ తిరుగుండం చేసి జాతకాలు చెప్పేసి సంపాదించుకుంటుంటే విమర్శిస్తాం. ప్రజలను బాగుపడేయడానికి ఉపయోగించాలి, దాన్ని ప్రజలను చైతన్యవంతులను చేయాలి, వెధవలను చేయడానికి కాదు. ఇక్కడ మూర్ఖులను చేసి మనం డబ్బులు సంపాదించుకోవడమా? అందుకోసం కాదండి. శాస్త్రవేత్తకి స్థిరమైనటువంటి మనస్సు ఉండాలి. ప్రజలు బాగుండడం కోసం కదా ఈ ప్రవచనాలన్నీ చెప్పేది. మీ దగ్గర డబ్బులు సంపాదించుకుని నేనేం చేస్తానండి? ఇక్కడ డబ్బు కోసం కాదు, ఇది రహస్యం. ఇది మఖ అర్జునుడు ధర్మరాజు నక్షత్రం, భీముడు నక్షత్రం స్వాతి, ఉత్తర పలుకుని అర్జునుడు నక్షత్రం మనలో మనమాట, మంది కూడా అదే, అందుకే బాణాలు వేస్తాం. నకుల సహదేవులది అశ్విని నక్షత్రం. సరిగ్గా ఈ 4-6 నెలలు మీకు కనపడవు మానవ లోకానికి, భూలోకానికి. ఇంకో లోకానికి కనపడవచ్చు, అది వేరే విషయం. ఆ 4 నెలల్లో ఈ నక్షత్రాలకు పుట్టిన వాళ్ళు అదృశ్యంగా ఉంటారు. అందరూ ఉంటారా చెప్పలేం. పాండవులకు వేరే గ్రహస్థితులు కూడా కలిసి వచ్చాయి. దుర్యోధనుడు, పన్నాగం, లక్క, ఇల్లు, ఈ పరిస్థితి కూడా కలిసి వచ్చింది కాబట్టి వాళ్ళు ఉన్నారు. అంతేకాదు పాండవులు ప్రతి సంవత్సరం ఇలా అదృశ్యంగా ఉండరు. ప్రతి సంవత్సరం ఈ నక్షత్రాలు ఇంతే కదా, 6 మాసాలు. ప్రతి సంవత్సరం వాళ్ళు అజ్ఞాతవాసం చెయ్యాలి. అంచేత ఏదైనా గ్రహస్థితిలో ఉన్నది జరగాలన్నా చుట్టూ పరిస్థితి మన స్థితి కలిసి ఉంటేనే జరుగుతుంది. ఇప్పుడు నీ మనస్థితి మొత్తం 60% నీ అధీనంలో పెట్టుకుంటే, పరిస్థితిని మార్చడానికి పరమేశ్వరుని నప్పుకుంటే, బూడి గ్రహస్థితి 15% గ్రహస్థితి మన ఏం చేస్తుందండి? దాన్ని తీసి పారాయిచ్చమ్మా. భగవంతుడి పాదాలు నమ్ముకుంటే నవగ్రహాలు మన పాదాల దగ్గరే ఉంటాయి. ఊరికే కంగారు పడాల్సిన పని లేదు. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి, పరమాత్మ విశ్వాసం పెంచుకోవాలి, అసలైన దేవుణ్ణి నమ్మాలి, అసలైన ఆత్మని నమ్మాలి. ఈ చుట్టూ ప్రదక్షిణాలు తాయెత్తులు వీటితోనే సరిపోయాయి మనకి. మళ్ళీ స్నానం చేసినా సరే తీయొద్దంటాడు. చచ్చిపోతున్నాం కంప కొట్టేసి ఇక్కడ తోరం తీయొద్దంటాడు. ఆత్మవిశ్వాసం పెరగదు. అంటే భయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తోరాలు కట్టేసాడు ఇక్కడ విపరీతంగా. ఇక్కడ తాళ్ళు వరవతారు, వీడవుతాడు కట్టేశారు. అసలు కట్టిన పసుపు తాడికి దిక్కులేదు. ఇక్కడ భయాలు పెరిగాయి. భయం కోసం కాదండి హిందూతత్వం, ధైర్యం పెంచడానికి. పాండవులకు వచ్చింది ఆ కష్టం. ధర్మరాజుకు తెలుసు జ్యోతిష్శాస్త్రం. విదురుడు చెప్పాడు రహస్యంగా, మీకు తప్పదు, ఇదా మంచిది, దాన్ని మనం అనుసరిస్తే అయిపోయి. అది రాసిపెట్టి ఉన్నప్పుడు మనం దానికి అనుగుణంగా ఉందాం. పోన్లే అమ్మ రహస్యంగా ఉందామన్నాడు. బ్రాహ్మణుల ఇంట్లో ఏకచక్రపురంలో ఓ గది తీసుకుని ఉన్నారు కుంతి, 5 పిల్లలు కూడాను. అప్పుడే కదండి వాళ్ళ కీర్తి వచ్చింది. బకాసురుణ్ణి చంపింది అప్పుడే. మహత్తరమైన త్యాగం కుంతి. దేశం కోసం, ఆ గ్రామం మొత్తం కోసం తన కొడుకుని త్యాగం చేసిందమ్మా. కుంతిని కన్నా భారతదేశం నాది, కుంతిని కన్నా భారతదేశం నాది. ఎంత సంతోషించాలా ఇల్లాలని గురించి. మనం పిల్లలకి పేరెట్టడానికే చచ్చిపోతాం కుంతి అంటే. కాలేజీలో ఏమంటారు? ఇదే గోళ. ఇంకా కుంతి చేసిన త్యాగాలేం లేవా? ఒక పాత్రనంత కొనియేలా చేస్తారండి. మనకుంటాయి ఈ నమ్మకాలు, నన్ను మన్నించండి. చదువుకున్న వాళ్ళకు ఉంటాయండి ఈ దౌర్భాగ్యాలు. గిరిజనులకు ఉండవమ్మా. రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తున్న నేతల్లో అత్యున్నత నేత పేరు ద్రౌపది ముర్ము. వాళ్ళ తల్లిదండ్రులకు నేను నమస్కారం చేస్తున్నాను. గొప్ప పేరు పెట్టినందుకు. మనకి ఎవరికైనా ఆ సాహసం ఉందా? మరి వాళ్ళ అమ్మగారు ఆలోచించలేదే, వాళ్ళ నాన్నగారు ఆలోచించలేదే. ఇప్పుడు వాళ్ళు జ్ఞానులా, మనం జ్ఞానులమా? ద్రౌపది ముర్ము తల్లిదండ్రులు దేశం మొత్తం మీద జ్ఞానులండి. వాళ్ళకి గుడ్డి నమ్మకాలే. ద్రౌపది మహాసాధ్వి, నా కూతురికి పేరు పెడతానని పెట్టాడు ఆ తండ్రి తల్లి. వారికి నమస్కారం చేస్తున్నాను నేను. మనం ధర్మరాజు పేరే పెట్టాం, పేకాడతాడు. ధర్మరాజు పేరు పెట్టిన వాళ్ళ పేకాడతాడా? ధర్మరాజు పేరున్న వాడల్లా అజ్ఞాతవాసం చేశాడా? ధర్మరాజు పేరున్న వాడల్లా నీటిలో నిలబడి 4 తమ్ముళ్ళ శవాలు ఎదురుగా ఉంటే 123 ప్రశ్నలకు జవాబు చెప్పాడా? ఇవేమీ చేయనివాడు ధర్మరాజు పేరెడితే పేకాడతాడా? నీ కొడుకు పేకాడడానికి ధర్మరాజు పేరుకి ఏం సంబంధమయ్యా? అందుకని పెట్టమానత్తవా? ఇది మంచి పేర్లు వెతకండమ్మా. మంచి బుద్ధుల కోసం పిల్లల్ని తయారు చేసే ప్రయత్నం చేయండి. పేర్లు కాదు వెతకాల్సింది. ఆవిడ బుద్ధి మార్చాలి.